Hi children, welcome back to our channel N. Vinay Kumar Basics of Physics. This is the right place to learn children. మనము గత కొన్ని రోజులుగా ఎంసెట్ వీడియోస్ని డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో ఇచ్చేయబోతున్నాం. మనం ఆల్రెడీ కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఒక వీడియోని పార్ట్ 1గా అప్లోడ్ చేశాను. రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ని అప్లోడ్ చేయమన్నారు. సో కాబట్టి అది అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం ఒకవేళ మన ఛానల్ చూస్తున్నట్టయితే వాళ్ళు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వెళుతున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఈ ఎంసెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో లేట్ చేయకుండా మనం టాపిక్ వెళ్ళిపోదాం. బోర్డు మీద క్వశ్చన్ చూడండి. Find the equivalent resistance between the point A and point B in the following circuit. The resistance of each resistor is R. వాడు ఒక సర్క్యూట్ ఇచ్చాడు. ఆ సర్క్యూట్లో ప్రతి రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ R అట. అయినప్పుడు మనము ఈ ఏకి బికి మధ్య ఉన్నటువంటి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ వచ్చి మనకి 14 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 2లో అడిగాడు క్వశ్చన్. ఇది ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్లో మనం కరెక్ట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సాల్వ్ చేసే ముందు మనకి చాలా లాజికల్ థింకింగ్ ఉండాలి. ఆ లాజికల్ థింకింగ్తో పాటు రెండు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. మనకి సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2 ప్లస్ అండ్ సో ఆన్. అయితే ప్యారలల్ కాంబినేషన్లో మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? 1/R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో మనకి ఈ రెండు ఫార్ములాస్ తెలిసి ఉంటే మనకి ఈజీగా ప్రాబ్లం మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ బిల మధ్య మనం ఉన్నటువంటి వాట్ ఫైండ్ అవుట్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. సో ఇలాంటి సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఈ సర్క్యూట్స్లో మనము ఏదైనా ఒక చివరి నుంచి మొదలు పెట్టాలి. అది ఈ చివరైనా కావచ్చు, ఈ చివరైనా కావచ్చు. లెఫ్ట్ నుంచి రైట్ అయినా మూవ్ అవ్వండి, సర్క్యూట్లో రైట్ నుంచి లెఫ్ట్కైనా మూవ్ అవ్వండి. సో ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవుతున్నాను. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ నేను చెప్పేది మొత్తం క్లియర్ విన్న తర్వాత అప్పుడు ప్రాబ్లం చేద్దాం. క్లియర్? సో ఇక్కడ ఏవైతే మనకి రెసిస్టెన్స్ ఉన్నాయో వాటి యొక్క కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు అర్థమైతే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనము ఈ రెండు రెసిస్టర్లు తీసుకున్నాం, ఆర్. ఇవి రెండు సిరీస్లో ఉన్నవి. సో ఈ రెండు సిరీస్లో ఉండగా మనము ఈ ఫార్ములా ఉపయోగించి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. ఆ వచ్చేటువంటి రెసిస్టెన్స్ అనేది దీంతో ప్యారల్గా ఉంటుంది. క్లియర్? ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి, వాటి వల్ల వచ్చే రెసిస్టెన్స్ అనేది దీనికి ప్యారల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇటు ప్యారల్గా ఉంటాయో ఈ ఫార్ములా ఉపయోగించి మనం ప్యారల్ కాంబినేషన్ ఉన్నటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ రెండింటి యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనేది దీనికి సిరీస్లో ఉంటుంది. క్లియర్? అప్పుడు మళ్ళీ ఆ రెండింటి యొక్క సిరీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా లాస్ట్ వరకు వెళుతూ ఉండాలి. అప్పుడు మనకి ఫైనల్ రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా లాజికల్గా, చాలా షార్ప్గా ఉంటేనే ఈ క్వశ్చన్ అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. సో ఫస్ట్ మీకు ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఇప్పుడు నేను ఈ రెండింటిగా ఫైండ్ అవుట్ చేస్తున్న అది స్టెప్ 1 ఏంటి? ఆ రెండింటి యొక్క సిరీస్ కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఏమన్నానంటే CDE అన్నాను, అంటే రెసిస్టెన్స్ నేమ్ ఇస్తున్నా, CDE తీసుకుంటున్నా. స్టెప్ 1 ఏంటంటే సిరీస్ ఆఫ్ C అండ్ D తీసుకుంటున్నా. సో అవి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి కదా. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఆ సిరీస్ కాంబినేషన్లో C అండ్ Dలో సిరీస్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే R ప్లస్ R అవుతుంది, దట్ ఈస్ 2R. క్లియర్? సో ఈ రెండింటిని మనం యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ 2R అనేది స్టెప్ 2, దట్ ఈస్ స్టెప్ 2. అదేమవుతుందంటే 2R అండ్ E
2r అండ్ e ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. సో మనకి అప్పుడు ఏం రాస్తాం మన ఫార్ములా ఏంటి 1/r ఈజ్ ఈక్వల్స్ టు 1/r1 ప్లస్ 1/r2 కదా. అప్పుడు మనం ఏం రాస్తామంటే సింపుల్ r ఈజ్ ఈక్వల్స్ టు r1 r2 బై r1 ప్లస్ r2 అని రాస్తాం కదా. సో ఇక్కడ r1 r2 బై r1 ప్లస్ r2 రాస్తాం. సో దాని మోడల్లోనే ఇక్కడ 2r అండ్ e అంటున్నా మీకు అర్థం కాని కోసం e అని రాశాడు అంతే. వీటి వల్ల వచ్చింది ఎంత రెసిస్టెన్స్ 2r, ఇక్కడ ఎంత ఉంది r. సో కాబట్టి ఆ e యొక్క రెసిస్టెన్స్ ఎంత r. అవి ఎలా ఉన్నాయి దే ఆర్ ఇన్ ప్యారలల్. సో ఇక్కడ ఏవైతే ప్యారలల్ ఉంటాయో మళ్ళీ మనం ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం. r ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు రైట్ 2r ఇంటూ r బై 2r ప్లస్ r. అదే ఫార్ములా r1 r2 బై r1 ప్లస్ r2. అప్పుడు ఏమవుతుంది 2r స్క్వేర్ బై 3r. r స్క్వేర్ క్యాన్సిల్ వాట్ యు గెట్ 2/3r. క్లియర్. హియర్ 2r స్క్వేర్ క్లియర్ కదా, స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది 2r/3 2/3 ఇంటూ r. సో ఇప్పుడు స్టెప్ 3 ఏంటి ఆ స్టెప్ 3 ఆల్రెడీ 2r వచ్చింది. ఆ 2rతో ఈ r అనేది ప్యారలల్గా ఉంది. దానివల్ల వచ్చింది ఎంత 2/3 r. ఈ 2/3 r అనేది ఇక్కడ నేను దీన్ని f అని ఇస్తున్నా. ఆ 2/3 r అనేది మనకి fతో ఇన్ సిరీస్ r ఇన్ సిరీస్. క్లియర్. సో ఇక్కడ ఈ రెండు కలిపితే 2r వచ్చింది. ఆ 2r ప్యారలల్ ఉన్నాయి. ఆ ప్యారలల్ ఉన్నటువంటి కాంబినేషన్ ఎంత ఎఫెక్టివ్ 2/3 r. ఈ 2/3 r అనేది ఈ fతో సిరీస్లో ఉంటుంది. సో ఎఫ్ అంటే అక్కడ వాల్యూ r కాబట్టి అగైన్ 2/3 r. ఇక్కడ అగైన్ ఐఎమ్ రైటింగ్ r ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 r ప్లస్ ఎఫ్ వాల్యూ ఎంత r. సో ఎల్సిఎం కదా 2/3 ప్లస్ 1 ఇంటూ r 2/3 ప్లస్ 1 ఇంటూ r దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్ 2 ప్లస్ 3/3 ఇంటూ r దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/3 ఇంటూ r 5/3 ఇంటూ r. సో ఏవైతే r ఎఫెక్ట్ వచ్చిందో అదేంటి 5/3 ఇంటూ r వచ్చింది. క్లియర్. ఇది స్టెప్ 3. ఎక్కడ ఎఫ్ వరకు వెళ్ళిపోయాం, ఇక్కడ ఎఫ్ వరకు వెళ్ళిపోయాం. ఏవైతే మనకి స్టెప్ 3 అయిపోయిందో ఈ స్టెప్ 4లో 5/3 r అనేది ఇక్కడ చార్జ్ చూడండి ఎఫ్ వరకు అయిపోయింది కదా. ఎఫ్ వరకు కాంబినేషన్ నడిచింది, సిరీస్ కాంబినేషన్ నడిచింది. సో వాటి వల్ల వచ్చేటువంటి సిరీస్ కాంబినేషన్లో వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ జీతో ప్యారలల్గా ఉంటుంది. నేను ఇక్కడ దీన్ని జీ అంటున్నాను, జీతో ప్యారలల్ ఉంటుంది. సో కాబట్టి 5/3 g అండ్ g ఆర్ ఇన్ ప్యారలల్. వాట్ ఇట్ ఇట్ ఇన్ ప్యారలల్. సో మళ్ళీ g వాల్యూ ఎంత ఇక్కడ r. మీకు అర్థం కాని కోసం ఈ ఎఫ్ జీ అని ఇస్తున్నా, వాటి సర్కిల్ మాత్రం ఏమి ఇవ్వలేదు. ఓకేనా 5/3 r అండ్ g ఎలా ఉన్నాయి దే ఆర్ ఇన్ ప్యారలల్. హౌ దే ఆర్ ఇన్ ప్యారలల్. సో మనకి మళ్ళీ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు 5/3 r. అగైన్ r ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 5/3 ఇంటూ r ఇంటూ అగైన్ వాట్ ఈస్ g వాల్యూ ఎంతమ్మా r బై 5/3 r ప్లస్ r. అది సేమ్ ఫార్ములా r1 ఇంటూ r2 బై r1 ప్లస్ r2. అప్పుడు మనకేమవుతుంది చూడండి 5/3 ఇంటూ r ఎస్ 5/3 r స్క్వేర్ బై ఇక్కడ 5/3 కామన్ తీస్తున్నా. అప్పుడు ఏమవుతుంది సారీ r కామన్ తీస్తున్నా 5/3 ప్లస్ 1 ఇంటూ r అవుతుంది. r స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది 5/3 బై 5 ప్లస్ 3/3 దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ r effective is equals to 5/3 means what 5/3/3 cancel 5/8 5/8 into already is there. So 5/8 into r. So 5/8 into r. Clear. సో ఇక్కడ వచ్చేసి మనం 5/3 అండ్ g. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ ప్యారలల్గా వచ్చినటువంటి వాల్యూ అనేది ఇక్కడున్న r దీన్ని నేను h అంటున్నాను. సో 5/3 5/8 r and h. Again r in next step it is what step number 5. ఇది step number 5. ఏంటా step number 5 5/8 into r 5/8 into r and h ఎలా ఉంటే r in series. How they are in series. Clear.
సో కాబట్టి మళ్ళీ సిరీస్ ఫార్మ్ అండి, ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 5/8 ఆర్ ప్లస్ ఆర్. హెచ్ వాల్యూ ఎంత ఉందమ్మా? ఆర్. సో కాబట్టి మళ్ళీ మనం ఏం కామన్ తీసుకోవచ్చు? ఆర్ ఈజ్ ద కామన్. సో అప్పుడు ఏమవుతుంది? 5/8 ప్లస్ 1 ఇంటూ ఆర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 13/8 ఇంటూ ఆర్. క్లియర్? వాట్ ఈస్ 13/8 ఇంటూ ఆర్? ఎక్కడికి వచ్చాం మనం? హెచ్ వరకు వచ్చాం. 13/8 ఇంటూ ఆర్. క్లియర్? సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఆల్రెడీ మనకి బోర్డు స్పేస్ కావాలి కాబట్టి స్టెప్ 5 వచ్చింది. ఇంకా దాదాపు 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ స్టెప్ 1 స్టెప్ 2ని ఎరేజ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు మళ్ళీ రీబ్యాక్ కావాలంటే వీడియోని కొంచెం బ్యాక్ తీసుకెళ్ళిపోండి, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు స్టెప్ 5 అయిపోయింది కదా, ఇప్పుడు స్టెప్ 6 చూద్దాం. ఆ స్టెప్ 6 ఏంటంటే ఇక్కడ ఏమున్నాయి? ఎక్కడ వచ్చాం మనం? సో హెచ్ వరకు వచ్చాం కదా. ఎప్పుడైతే ఇవి రెండు సిరీస్లో ఉన్నాయో ఆ సిరీస్లో ఉన్నటువంటి వచ్చిన వాల్యూ ఎంత? ఎస్, 13/8. స్టెప్ 6 నౌ 13/8 ఇంటూ ఆర్, 13/8 ఇంటూ ఆర్. అండ్ ఐఎమ్ సేయింగ్ నౌ హెచ్ తర్వాత ఏమవుతుంది? ఐ. క్లియర్? అండ్ ఐ ఆర్ ఇన్ ప్యారలల్. ఇప్పుడు ఎలా ఉండేవి? ప్యారలల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏవైతే ఐ అంటున్నామో ఐ ఆల్సో హ్యావింగ్ సమ్ వాల్యూ ఆర్. సో కాబట్టి అగైన్ ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 13/8 ఇంటూ ఆర్ ఇంటూ అగైన్ ఆర్ బై 13/8 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్. ఎలా ఉన్నాయి? దే ఆర్ ఇన్ ప్యారలల్. సో కాబట్టి ఏమవుతుంది? 13/8 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 13/8 ప్లస్ 1 ఇంటూ ఆర్. క్లియర్? దెన్ ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 13 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 8 బై 13 ప్లస్ 8 21, 21/8 ఇంటూ ఆర్. ఆర్ స్క్వేర్ క్యాన్సిల్, 8 క్యాన్సిల్, వాట్ గెట్? 13/21 ఇంటూ ఆర్. సో వాట్ ఈస్ ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 13/21 ఇంటూ ఆర్. సో ఎక్కడ వచ్చేసి మనం ఐ అయిపోయింది కదా, ఐ అయిపోయింది కదా. సో ఏవైతే ఈ ఆర్ ఎఫెక్టివ్ ఉంటుందో ఈ ఆర్ ఎఫెక్టివ్ అనేది ఈ ఆర్ దీన్ని నేను జే అంటున్నాను ఇప్పుడు. సో ఇక్కడ ఏమన్నాం? స్టెప్ నౌ ఇట్ ఈస్ వాట్ హ్యావ్ టు స్టెప్ 7. స్టెప్ 7 ఈజ్ ఈక్వల్స్ వాట్? ఏమంత వాల్యూ వచ్చింది? 13/21 ఇంటూ ఆర్ అనేది జేతో ఎలా ఉంటుందంటే ఇన్ సిరీస్. 13/21 ఇంటూ ఆర్ ఇంటూ జే, ఆర్ ఇన్ సిరీస్. సో ఆటోమేటిక్గా అవుతుంది ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 13/21 ఆర్ ప్లస్ ఆర్. దెన్ వాట్ గెట్? 13/21 ప్లస్ 1 ఇంటూ ఆర్. అప్పుడు ఏమొస్తుందమ్మా? 13/21/21 ఇంటూ ఆర్. దట్ ఈస్ వాట్? 34. 34/21. One second. Now what again? R effective is equals to what? 13 plus 21. 13 plus 21, 434. So 34/21 into R. So this is what R effective. ఎక్కడికి వచ్చాం? J. సో ఏవైతే ఇక్కడ మనకి స్టెప్ 8 లాస్ట్గా 8 స్టెప్ ఏవైతే వీటిని మనకి సిరీస్లో ఉన్నప్పుడు వచ్చినట్టు వాల్యూ ఉందో ఆ వాల్యూ ఎంతమ్మా? 34/21 ఇంటూ ఆర్ అనేది ఇక్కడ కేతో, ఇది దీని కే అంటున్నాను, దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? ఆర్ అంటున్నాడు. సో అండ్ కే ఆర్ ఇన్ ప్యారలల్, ఆర్ ఇన్ ప్యారలల్. సో అగైన్ సేమ్ ఫార్ములా. దెన్ ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 34 ఇంటూ 21 ఇంటూ ఆర్, అగైన్ ఆర్ బై 34/21 ఇంటూ ఆర్ ప్లస్ 1 ఆర్. సో ఇప్పుడు ఏమవుతుంది? 34/21 ఇంటూ ఆర్ స్క్వేర్ బై అగైన్ 34/21 ప్లస్ 1 ఇంటూ ఆర్ ఎల్సిఎం. దెన్ వాట్ రైట్? ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 34/21 బై 34 ప్లస్ ఇక్కడ పైన రాసి చూడండి ఏమొస్తుంది? 34 R effective is equals to, I am writing here continuation.
సో బోర్డు కనిపిస్తుందో లేదని డౌట్ వచ్చి పైన రాస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 34/21 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 34 ప్లస్ 21/21 ఇంటూ ఆర్. సో ఆర్ స్క్వేర్ క్యాన్సిల్, దెన్ వాట్ యు గెట్ ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు 34/21 బై 34/21 55 into by 21, again 21 cancel, then R effective is equals to what 34/55 into R. So R effective is what 34/55 into R children. సో ఈ విధంగా మనకి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. సో ఒక్కసారి మళ్ళీ కంక్లూజన్ ఇస్తారు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి ఏమన్నామంటే ఇక్కడ సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ రెండు సిరీస్లో ఉన్నాయి, ఆ సిరీస్లో ఉన్న వచ్చిన వాల్యూ దీంతో ప్యారల్గా ఉంటుంది. సో అది ఇది రెండు ప్యారల్ ఉన్న తర్వాత వచ్చిన వాల్యూ ఏమవుతుంది, దీంతో సిరీస్లో ఉంటుంది. మళ్ళీ ది సిరీస్లో వచ్చిన వాల్యూ ఏమవుతుంది, దీంతో ప్యారల్గా ఉంటుంది. మళ్ళీ వచ్చిన ప్యారల్ వచ్చే వాల్యూ ఏమవుతుంది, నెక్స్ట్ దాంతో సిరీస్లో ఉంటుంది. సిరీస్ నుంచి మళ్ళీ ప్యారలల్, అగైన్ ప్యారలల్ నుంచి సిరీస్, సిరీస్ నుంచి ప్యారలల్. అంటే ముందు సిరీస్ నెక్స్ట్ ప్యారలల్, ముందు సిరీస్ నెక్స్ట్ ప్యారలల్, ఈ విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. సో చిన్న లాజిక్గా అది తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి యాజ్ షోన్ ఇన్ ద బిలో సర్క్యూట్. సో సర్క్యూట్ ఇచ్చిండు, దిస్ ఇస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఇస్ ద పాయింట్ బి. In between what you have to find out, we have to find out the potential difference. Clear. And this is the question given in the 3rd May 2019 shift 2 లో ఇచ్చిన children. So options ఉన్నాయి ఇక్కడ మనకి, this is the A and this is the B. In between what you have to find, we have to find out the potential difference. What is the formula for potential difference? V is equals to IR. V is equals to IR. So that means what you have to find out, here I is the amount of current in the circuit, that is you have to measure, and R is the effective resistance of the circuit. Clear. V is equals to IR అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే, I అనేది ఏంటి, ఈ సర్క్యూట్లో ట్రావెల్ చేస్తున్నటువంటి కరెంట్, అండ్ R అంటే ఏంటి, ఇన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి కదా వాటి యొక్క ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దోస్ టూ వాల్యూస్ ఇన్ దట్ ఈక్వేషన్, విల్ గెట్ ది పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఫస్ట్ ఐ వాంట్ టు మెజర్ ది R వాల్యూ. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ ఇచ్చాడు, ఈ సర్క్యూట్లో మనకి హౌ మెనీ రెసిస్టర్స్ దేర్, 1 2 3 4 5 6. సో హియర్ ఇట్ ఈస్ వాల్యూ, ఐ థింక్ సో దిస్ ఈస్ 10 ohms, ఐ థింక్ సో. Okay, this is the 10 ohms. So total here how many there? S 6 are there. First we have to take any one of the square box here. First we have to take these two. I am giving the name like this. This is the R1 and this is R2. And R1 R2, how these two are, and R1 R2 are in parallel combination. So already we know in parallel 1/R is equals to 1/R1 plus 1/R2. From that what to write, R is equals to R1/R2 by R1 plus R2 we have to write. Clear. So according to that what you have to write, this is 15. R effective is equals to what is 15 into 5/15 plus 5. Clear. So 75/20. Clear. 5 4s are 5 15s are 15/4. So R effective 1, that is what 15/4 ohms. So this is the first one. And now step 2. Now we can take this square, this box. How many are there? 1 2 3 resistors there. So I am giving out like this is R3 R4 R5. So R3 and R4, this is R3 and this is R4 and this is R5. How these are again? They are also in parallel. Are in parallel. Now in this case I am going to write R effective 2. This is the R effective 1 and this is R effective 2. That is what 1/R1 plus 1/R2 plus 1/R3. So that is equals to what, 1/R1 24, 1 by this nothing what it is R3. So I am on R3 I'm going to R3 R4 and this is R5.
So 1 by 24 plus 1 by 12 plus 1 by 8. 1 by 8. So LCM అవుతుంది 24 అవుతుంది. Let us check 24, 12 and 8. So 4 is the common factor. 4 6 are and 4 3s are and 4 2s are. Clear? So again what you have to say, 3 2s are, 3 1s are and 2. Again 2 1s are, 2 1s are. 4 3s and 2, 24. So 24 is the LCM. Then 1 by R effective 2 is equals to what, right? 1 plus 2 plus and this is 3. Then what do you get? 1 by R effective 2 is equals to 24, 1, 12, 2, again 8 is 3 plus 3, 6. 6 by 24. 6 by 24. Now R effective 2 is equals to what, right? 24 by 6. Then R effective 2 is what? As 4 ohms. 4 ohms. Clear? And in this case, what we got, RE1 and RE effective 1 and RE effective 2. So evaithe manaki this is the R effective 1 and this is the R effective 2. These two are in series with the third one. This is 1. That means what? R effective 1 and R effective 2 and R effective 3. How these are in series? And like this. And this is what? 10 ohms. And this is what? 4 ohms. And this is first one is what? As 15 by 4 ohms. Now here we want to find out the total resistance, how they are in series. That's why here what, right? Series R effective series, that is what? 15 by 4 plus 4 plus and 10. So simply 15 by 4, 4 3s are 12, again 28. So 3.75. So here R effective series is what? 3.75 plus 4 plus 10. So what do you write? 14 and 3.75, 17.75. R effect is what? 17.75. So actually what you have to find? We have to find out the potential. So already here R effective value we got. What it is? V is equals to IR. V is equals to I into what it is? 17.75. So we have to observe in this ways. They are in series. That's why the current what it is passing through the 15 by 4, that should be passes through the both 4 ohms and 10 ohms. ఈ మూడు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ 15 by 4 నుంచి ఎంత కరెంట్ వెళుతుందో 4 ohms నుంచి కూడా అంతే వెళుతుంది and 10 ohms also same thing. That's why in this case we want to find out the current passes through the 15 by 4 అంటే ఏంటి, వీటి యొక్క ఎఫెక్టివ్ కాంబినేషన్ ఉంది కదా, వీటి యొక్క ఎఫెక్టివ్ కాంబినేషన్, ఆ కాంబినేషన్లో ఎంత కరెంట్ ఉంటుందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? సింపుల్. ఆల్రెడీ ఇక్కడ ఎంత వాల్యూ వచ్చింది? ఆర్ ఎఫెక్టివ్ అని వాల్యూ 15 by 4. సో ఒక ఫార్ములా ఉంది కదా, అగైన్ వాట్ ఇట్ ఈస్? V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్. V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? వోల్టేజ్ 45 ఇచ్చాడు. 45 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్ ఎంత? 15 by 4. 15 by 4. Then what you get? Simply here this is I need some space, that's why I am erasing this one. Emotion చూడండి. 45 is equals to I into 15 by 4. So then what you get? I is equals to 45 into 4 by 15. So 5 3s are and 5 9s are, 3 1s are, 3 3s are. Then I is equals to what? 12 amperes. So this is the amount of current in this one, this combination. So that means what? Again 15 by 4 నుంచి ఎంత కరెంట్ వెళ్తుంది? 12 amperes. Then by substituting all these values there, what it is? V is equals to I into 17.75. 15 by 4 నుంచి ఎంత కరెంట్ వెళ్తుంది? 12 amperes. కాబట్టి V is equals to 12 into what it is? 17.75. You can multiply that one.
So then we are getting the total value of potential between A and B. 1775 into 12. So 12 5s are 60 and 12 7s are 84 plus 6 90. Again 84 plus 9 13 9 3 and 12 1s are 12 plus 9 21. So we will get this one 21 v is equals to 2130 we will get. Then so automatically what it is, option C is the right one children. Question children, this also important, combination of resistors మీద చూడండి. For the circuit shown in the figure, calculate the resistance between the points A and B. సో ఇక్కడ ఈ సర్క్యూట్ ఇచ్చాడు, ఇక్కడ ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ ఉంది, మనకి వాటి మధ్య ఉన్న రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది 4th May 2019 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్ చిల్డ్రన్. సో ఆప్షన్స్ ఇచ్చాడు, ఆ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ జాగ్రత్తగా ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, పైన ఉన్న వాటి అన్నిటి కూడా 6 అని ఇచ్చుకుంటూ వచ్చాడు, మిడిల్లో ఉన్న వాటికి 2R అని ఇచ్చుకుంటూ వచ్చాడు. చూద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు మనము ఎక్కడైతే ఏ అండ్ బి అన్నాడు దానికి ఆపోజిట్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆర్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఇవి రెండు సిరీస్లో ఉండగా వచ్చిన వాల్యూ ఏమవుతుందంటే దీంతో ప్యారల్గా ఉంటుంది. క్లియర్. ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి, దానివల్ల వచ్చే వాల్యూ దీనికి ప్యారల్గా ఉంటుంది. ఆ రెండు ప్యారల్గా ఉన్న వాల్యూ దీంతో సిరీస్లో ఉంటుంది. ఓకేనా. సో మళ్ళీ వచ్చిన వాల్యూ దీంతో ప్యారల్గా ఉంటుంది. అదే రిపీట్ అవుతుంది. జాగ్రత్త చూడండి, ఫస్ట్ బాక్స్లో ఏం జరుగుతుందో అదే లాస్ట్ వరకు జరుగుతుంది. అది చిన్న లాజిక్గా ఎండేవిస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవి రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఆ వచ్చిన వాల్యూ దీనికి ఎలా ఉంటుంది, ప్యారల్గా ఉంటుంది. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్గా మళ్ళీ ఒక వాల్యూ వస్తుంది, అది సిరీస్లో ఉంటుంది, అవి రెండు ప్యారల్గా ఉంటుంది. మళ్ళీ సేమ్, అంటే ఫస్ట్ ఒక బాక్స్లో ఏం జరుగుతుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఇవి రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, ఇవి దీంతో ప్యారల్గా ఉంటుంది. వచ్చే వాల్యూతో ఇది సిరీస్లో ఉంటుంది, మళ్ళీ దాంతో ఇది ప్యారల్గా ఉంటుంది, అట్లా. సో అదే లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను దీన్ని R1 అంటున్నా, ఇది R2 అంటున్నాను. జాగ్రత్త చూడండి. స్టెప్ 1లో ఏమైంది, R1 అండ్ R2 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. మనకు తెలుసు కదా సిరీస్ కాంబినేషన్ ఫార్ములా ఏంటి, R1 ప్లస్ R2. అండ్ ప్యారలల్ కాంబినేషన్లో 1/RP is equals to 1/R1 ప్లస్ 1/R2. మనం దీన్ని సింపుల్గా రాస్తాం, RP is equals to R1 R2 బై R1 ప్లస్ R2 అని రాస్తాం. ఓకేనా. సో ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి R ఎఫెక్టివ్ రాస్తున్నాను. ఏంటది, ఒకదాని వాల్యూ ఎంత, R1 ప్లస్ R2 అండ్ ఎంత వాల్యూ ఏమో R ప్లస్ R, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, 2R. సో ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 ఏంది, ఆ R ఎఫెక్టివ్ వాల్యూ అనేది ఈ R3తో ఎలా ఉంటుంది, R ఎఫెక్టివ్ అండ్ R3 ఆర్ ఇన్ ప్యారలల్. ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనము చూడండి ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా తీసుకుంటున్నాం. అగైన్ R ఎఫెక్టివ్ ఈస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంత వాల్యూ వచ్చింది, ఇక్కడ R ఎఫెక్టివ్ అనేది 2R. సో కాబట్టి R ఎఫెక్టివ్ ఈస్ ఈక్వల్స్, ఇక్కడ ఎవరు రాస్తున్నా 2R ఇంటూ R3 వాల్యూ ఎంత 2R. సో 2R ఇంటూ 2R బై 2R ప్లస్ 2R. ఈ వాల్యూ ఎలా వస్తుంది, అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఓకేనా. అప్పుడు R ఎఫెక్టివ్ ఈస్ ఈక్వల్స్ టు 4R² బై 4R. 2R ప్లస్ 2R 4R, 2R ఇంటూ 2R 4R². 4 క్యాన్సిల్, R క్యాన్సిల్, వాట్ గెట్ R. దెన్ R ఎఫెక్టివ్ ఈస్ ఈక్వల్స్ టు R. సో ఇది జరిగింది కదా. ఇక్కడ మనకి అదే జరగకుండా వస్తుంది కాబట్టి లాస్ట్ వచ్చిన వాల్యూ ఏమవుతుంది, R అవుతుంది. సో కావాలంటే చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి స్టెప్ 2 అయిపోయింది. ఇవి రెండింటిని కలిపిన తర్వాత వచ్చిన వాల్యూ ఏంది, R. సో దట్ ఈస్ స్టెప్ 3 నౌ. అక్కడ ఏవైతే మనకి R ఎఫెక్టివ్ వచ్చిందో ఆ R ఎఫెక్టివ్ అనేది, ఇది నేను R4 అంటున్నా దీన్ని, R ఎఫెక్టివ్ అండ్ R4 అగైన్ హౌ దే ఆర్ ఇన్ సిరీస్, సిరీస్. సో సిరీస్లో ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ R ఎఫెక్టివ్ ఈస్ ఈక్వల్స్ టు, R ఎఫెక్టివ్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ R ప్లస్ అది R4 ఎంత, ప్లస్ R4 అంటున్నాను. దట్ ఈస్ వాట్ అగైన్ R ప్లస్ R 2R. సో దట్ ఈస్ నౌ స్టెప్ 3. అగైన్ స్టెప్ 4, R4తో ఎఫెక్టివ్ వాల్యూస్ ఎంత వచ్చింది, 2R వచ్చింది.
R2R అనేది E2Rతో అంటే ఏంటి, దిస్ ఈజ్ R5. సో అక్కడ వచ్చినటువంటి R ఎఫెక్టివ్ వాల్యూ అనేది R5తో ఎలా ఉంటుంది, ఇన్ ప్యారలల్. క్లియర్. సో అగైన్ యాజ్ యూజువల్ సేమ్ థింగ్, R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ R ఎఫెక్టివ్ వాల్యూ ఎంత వచ్చింది, 2R. అగైన్ R5 అంటే ఏంటి, 2R. అగైన్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. అగైన్ సేమ్ 2R into 2R by 2R plus 2R. That is what, 4R square by 4R. Then what you get again, same thing, what you get, R. Then R effective is equals to R. So again ఇక్కడ వచ్చినటువంటి R effective వాల్యూ ఏమవుతుంది, R6తో సిరీస్లో ఉంటుంది. సో అగైన్ స్టెప్ 6 వాట్ ఇట్ ఈస్, R and R6 R in series. అంటే మళ్ళీ ఏంది ఇక్కడ R ఎఫెక్టివ్ వాల్యూ ఏంది, R కదా, R ప్లస్ R6 వాల్యూ ఏంటి, అగైన్ R. దట్ ఈస్ వాట్, 2R. సో ఇక్కడ ఏవైతే R ఎఫెక్టివ్ వచ్చిందో దట్ ఈస్ 2R. క్లియర్. సో ఇక్కడ మనకి మళ్ళీ ఏమవుతుంది, R2R అనేది R7తో ఎలా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. సో అదే రిపీట్ అవుతుంది, లాస్ట్కి మనకి ఆరే వస్తుంది ఆన్సర్. చూద్దాం ఇక్కడ స్టెప్ 7 ఏమంటున్నాం, R ఎఫెక్టివ్. ఆ R ఎఫెక్టివ్ అనేది ఈ R7తో ఎలా ఉంటుంది, R effective and R7 are in parallel. Then parallel. Again same what you get, R effective is equals to, R effective value 2R వచ్చింది, R7 value ఎంత 2R ఉంది, 2R into 2R by 2R plus 2R. Then what you get, 4R square by 4R. Then R effective is equals to what you get again, same what it is, R. So ఈ R అనేది ఈ R8తో ఎలా ఉంటుంది, step 8. What it is, R effective and R8, how they are in series, So R effective value ఎంత వచ్చింది, ఇక్కడ R వచ్చింది, R8 వాల్యూ ఎంత ఉంది, R ఉంది. దట్ ఈస్ వాట్ అగైన్ 2R. సో ఏవైతే మనకి ఏమొచ్చింది, ఈ 2R వచ్చింది. మళ్ళా ఆ R ఎఫెక్టివ్ అనేది స్టెప్ 9, ఆ R ఎఫెక్టివ్ వాల్యూ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేసినటువంటి ఎలా ఉంటుంది, R9తో R effective and R9 are in parallel. Again what you get, ఏమొస్తుంది, సేమ్ వాల్యూ వస్తుంది, మళ్ళీ వస్తుంది మనకి R వాల్యూ వస్తుంది. చూద్దాం, this R effective what it is, 2R and R9 value what it is, 2R, how they are in parallel. So again R effective is equals what, right, 2R into 2R by 2R plus 2R. Again what you get, R. So next step 10, ఈ R effective అనేది దేంతో ఉంటుంది, R10తో సిరీస్లో ఉంటుంది. R effective and R10 are in series. సో అంటే మళ్ళీ ఏమవుతుంది, R plus R, R effective ఎంత వచ్చింది మనకి వాల్యూ, R వచ్చింది, దీని వాల్యూ ఎంత ఉంది, R10 వాల్యూ R ఉంది. కాబట్టి దట్ ఈస్ వాట్ యు రైట్, R effective is equals to 2R. And now step 11. సో ఏవైతే మనకి ఈ 2R వచ్చిందో ఆ ఎఫెక్టివ్ వాల్యూ అనేది నౌ R11తో ఎలా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. R11తో ఇన్ ప్యారలల్. Again same what you get, then R effective is equals to 2R into R11 value is what, 2R. 2R into 2R by 2R plus 2R. Then what you get, 4R square by 4R. Then what you get, R. సో కాబట్టి ఫైనల్గా ఏ నుంచి బి మధ్య వచ్చే వాల్యూ ఎంత, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఈజ్ ద రైట్ వన్ చిల్డ్రన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఈ క్వశ్చన్ మనకి మీటర్ బ్రిడ్జ్ నుంచి ఇచ్చాడు, వెరీ ఈజీ క్వశ్చన్. In a meter bridge experiment, the balance point from left to 37.5 centimeters, the ratio of the right gap resistance to the left gap resistance is. ఈ క్వశ్చన్ మనకి 5th August 2021 సెషన్ 2 అడిగాడు. మనకి ఆప్షన్స్ 5/3, 8/5, 4/5 and 3/2 was given. సో ఫస్ట్ మనకి ఆ మీటర్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఐడెంటిఫై కావాలి. ఆ మీటర్ బ్రిడ్జ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద మీటర్ బ్రిడ్జ్ వర్కింగ్ ప్రిన్సిపల్, విల్సన్ బ్రిడ్జ్ ఫార్ములా. సో
మీటర్ బ్రిడ్జ్ మనకు ఐడియా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్యాప్, దిస్ ఈజ్ ఫస్ట్ గ్యాప్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ గ్యాప్. క్లియర్. ఇక్కడ ఒక వైర్ ఉంటుంది. వాడు ఏమన్నాడు, ఇన్ ఏ మీటర్ బ్రిడ్జ్ ద బ్యాలెన్సింగ్ పాయింట్ ఈజ్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. సో దిస్ ఈజ్ ఏ అంటున్నాను, ఇది బి అంటున్నాను. సో జాకీని ఇక్కడ తీసుకొచ్చి ప్రెస్ చేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ అది 37.5 సెంటీమీటర్స్ అట. సో అప్పుడు గాల్వనోమీటర్ రీడింగ్లో 0 వచ్చిందట. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్కి ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్కి రేషియో అడుగుతున్నాడు. సో దీన్ని ఆర్ఎస్ అంటున్నాను. సో ఈ లెంత్ని L1 అన్నాను, రిమైనింగ్ లెంత్ ఏమవుతుంది, L2 అవుతుంది. సో మనకి మీటర్ బ్రిడ్జ్లో మనకి L1 L2 రెండు ఎలా ఉంటాయి, L1 ప్లస్ L2 ఎంత ఉంటుంది, 100 సెంటీమీటర్స్. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, L2 అంటే ఏమవుతుంది, 100 మైనస్ L1. L2 ఈజ్ ఈక్వల్స్ టు 100 మైనస్ 37.5 సెంటీమీటర్స్. 100 minus 37.5, what we get, 62.5 it is. So then what it is, 62.5 we will get. So now we have to substitute this one. L1 by L2 is equals to R by S. తర్వాత ఏమన్నాడు చూడండి, రైట్ గ్యాప్ టు ది లెఫ్ట్ గ్యాప్ అన్నాడు. కాబట్టి రైట్ గ్యాప్ అయింది S. కాబట్టి L2 by L1 is equals to S by R. L2 what it is, 62.5 by 37.5 is equals to S by R. Then what it is, 625 by 375 is equals to S by R we will get. So a calculation చేద్దాం. 625 by 375, 5 1s are, 5 2s are, 5 5s are, again 5 7s are, 5 5s are, again 5 1s are, 5 5s are, again 5 2s are 10 and 5 5s are. Then what you get, 25 by 15 we will get, 5 5s are, 5 3s are. Therefore S by R is equals to 5 by 3. So that is children, వాట్ రైట్ గ్యాప్లో ఉన్నదానికి లెఫ్ట్ గ్యాప్ రేషియో ఏమన్నాడు, 5/3. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ మనకి ఎగ్జామ్ దగ్గర పడుతుంది. మ్యాక్సిమం చాలా ఎర్లీగా వీడియోస్ అప్లోడ్ చేద్దాం ట్రై చేస్తున్నాను. సో అందుకే వీడియో లెంత్ కాకుండా షార్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో రియల్గా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మీకు ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఎంసెట్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.